ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనం లడ్డూ చేసుకుందామండి. చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను మీకు. చాలా త్వరగా అయిపోతుంది. మనకి శనగపిండి కావాలండి. మనం ఏదైనా మెజర్కి ఒకటి తీసుకోవాలి. ఈ గ్లాస్ తీసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు శనగపిండి వేసుకుందాం. ఇదిగోండి 2 గ్లాసులు శనగపిండి. దాంట్లోకి చాలా కొంచెంగా వరిపిండి, కొంచెం వేయండి, 2 స్పూన్లు అంతే సరిపోతుంది. ఇది వాటర్ పోసి సరిపోను పలసగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడే పంచదార కూడా సేమ్ గ్లాస్తో 2 గ్లాసులు పంచదార, ఎంతైతే పిండేసామో అంత పంచదార వేసుకోవాలన్నమాట. ముందుగానే పంచదార నానబెట్టుకోవాలండి. సేమ్ ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో, ఎంత శనగపిండి తీసుకున్నామో అంతే పంచదార. మనం 2 గ్లాసెస్ శనగపిండి, 2 గ్లాసెస్ షుగర్, ఇంతేనండి. దీంట్లో కొంచెం ఒక 1/2 కప్ వాటర్ పోసి నానబెడదాం. వాటర్ అండి, 1/2 కప్పు వాటర్ చాలు. అది నానుతుంది. దీన్ని పొయ్యి మీద పెట్టేసేసి కలుపుతా ఉందాం. ఈ లోపల పాకం వచ్చేసి సన్నగా పాకం వస్తుంది అనమాట. ఇది పిండి కలిపేసుకుందామండి. ఫస్ట్ కొంచెం కొంచెం పోసుకుంటా, ఒక్కసారే పోస్తే బాగోదండి. పిండి కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి అంతాను. చక్కగా కలుపుకోవాలి పిండి గెరిటి జారుగా, అప్పుడే బూందీ చక్కగా పడతాయి. ఇదిగోండి గెరిట జారుగా ఇట్లా కలుపుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా చక్కగా బూందీ చక్కగా పడింది. అప్పుడు ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టి ఆయిల్ పోసుకుని వేసేసుకుందాం. తర్వాత ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసుకుందాం. ఎప్పుడు పిండి వంటలకి రిఫైన్డ్ ఆయిలే వాడతానండి. పచ్చళ్ళకైతే పల్లి ఆయిల్ కానీ, దీనికి మాత్రం రిఫైన్డ్ ఆయిల్. పాకం ఇదిగోండి, పాకం వస్తాను చూడండి. తిప్పుతూ ఉండాలండి. పంచదార తిప్పుతూ ఉంటేనే మంచిగా కరిగిద్ది. చాలా తీగ పాకం రావాలి. ఇంకా కొంచెం ఇట్లా అంటే గెరిట డ్రాప్స్ పడాలి. ఇంకా 2 నిమిషాలండి. 2 నిమిషాలు ఉంటే వచ్చేస్తుంది. ఈ లోపల మనం బూందీ వేసుకుందాం. ఆయిల్ కాగేసింది. ఇందో లేదో చూడాలంటే ఇట్లా ఒక డ్రాప్ వేస్తే మనకి అట్లా లెగవాలి గబాను. అప్పుడు ఆయిల్ కాలినట్టు. ఇగోండి మన పాకం వచ్చేసింది చూడండి. చాలా లేత పాకం. ఇగో ఇట్టంటే అదిగోండి తీగ అంటుకోవటం అంతే వచ్చేసింది. పొయ్యి ఆపేసేసుకుందాం. ఇక దీన్ని పాకం రెడీ అండి. ఇంకా పొయ్యి ఆపేసేసాం. ఇక ఇది బూందీ గెట్టండి. ఇది మామూలు స్టీల్ షాపుల్లో దొరుకుతుంది. చాలా బాగా వస్తాయి రౌండ్ గా. బూందీ చక్కగా రౌండ్ గా వస్తాయి, గుల్లదేలుతాయి అన్నమాట ఈ గెరిటితో. ఇంతే అండి. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనం వేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అవి సోగగా పడతాయి. ఇగోండి చూడండి వచ్చేసినాయి కదా. ఈ పెద్ద ఎక్కువ కాలక్కర్లా, పంచదారవి కదండి. పంచదార లడ్డు కదా, అందుకని ఎక్కువ కాలక్కడ. అదే బెల్లపై అయితే ఎర్రగా కాల్చుకోవాలి. ఇది ఇంతే, ఒక్క పొంగే అయిపోయింది. పక్కన పాకం ఉంది కదా, పాకంలో వేసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. జీడిపప్పు
కిస్మిస్. ఇవన్నీ వేసేసి కలిపేసుకుందామండి. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం పచ్చకర్పూరం వేస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలాచీ పౌడర్ అండి, ఓ చిటికి ఇలాచీ పౌడర్. కర్పూరం అండి, మంచి వాసన వస్తుంది, కానీ చాలా తక్కువ వేసుకోవాలి నలిపి. ఇదిగో ఎంత అంటే ఎంత, చాలా తక్కువ నలిపేసి బాగా ఇది వేసేస్తే మంచి వాసన వస్తుంది. ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసి చక్కగా కలిపి ఆరిన తర్వాత ఇంకా లడ్డు చేసేసుకోవటమే, అంతే. మన లడ్డు రెడీ అయిపోయింది. కొంచెం ఆరాలి, వేడిగా ఉంది కదా, కొంచెం ఆరిన తర్వాత లడ్డు చేసుకుందామండి. దీంట్లో వేస్తే గబాలను ఆరిపోతుందండి, ప్లేట్లో వేస్తే చేసేసుకోవచ్చు. ఇలా ఆరబెట్టేసుకుని లడ్డు చేసుకుందామండి. చేతులు కాలుతున్నాయి కదా. ఇదిగోమ్మ ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి దాన్ని గట్టిగా నొక్కేసుకోవటం. చాలా గట్టిగా నొక్కాలి, తేలిక నున్నగా వచ్చేదాకా చెయ్యాలి. లడ్డూలు రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత బాగున్నాయో? షాప్లో కొన్నట్లాగానే ఉన్నాయండి. చాలా బాగుంటాయి, మెత్త మెత్తగా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి లడ్డూలు. చాలా బాగుంది. ఇదిగోరా, ఇదిగోండి చూసారా, చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే తెలుస్తాను, బాగుందండి. మనం 2 గ్లాసులకి కేజీ లడ్డు వచ్చేసినాయండి. 20 minutes లో అయిపోయింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.